హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తలపట్టినటువంటి ఎన్టీఆర్ విగ్రహం ఇప్పుడు దీని చుట్టే మొత్తం చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు ఏదైతే అమరావతిలోని నీరుకొండపై దాదాపు 1750 కోట్ల ఖర్చుతో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందో ఇది కాస్త ఇప్పుడు అతిపెద్ద వివాదాస్పద అంశంగా మారింది. ఇక్కడ 2-3 ప్రధాన కారణాలు ఉన్నాయి. కేవలం ఇది దీన్ని ఒక ఖర్చుతో అంటే పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది ఒక వాదన. రెండవది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పొలిటికల్ పార్టీకి చెందినటువంటి నేత విగ్రహాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఎలా ఏర్పాటు చేస్తారనేది ఇక రెండవ ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న దళితుల ఆత్మగౌరవానికి సంబంధించింది. సో ఇక్కడ ఈ 3 ప్రశ్నలకు సంబంధించినటువంటి వివరణ ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా 1750 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం అనేది ఇప్పుడు ప్రధానంగా ఎందుకు విమర్శలకు దారితీస్తుందంటే పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకుంది. దీనికి ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట, ఈ ప్రభుత్వం ఏదైతే సగం నిర్మాణ దశలో ఉన్నాయో ఈ మెడికల్ కళాశాలలు పూర్తవ్వాలంటే మరో 5,000 కోట్లు అవసరమని. అంటే ఒక కళాశాలకు రమారమిగా 500 కోట్లు పెడితే 10 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో తయారైపోతాయి. కానీ ఆ డబ్బు లేదనే కారణంతో పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ ఇక్కడ 1750 కోట్ల ఖర్చుతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. సో అంటే ఈ 1750 కోట్లు పెడితే 3 మెడికల్ కళాశాలలు తయారవుతాయి కదా అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక వాదన. సో ఒకవైపు పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు నిర్మించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు నిర్మించడానికి డబ్బులు లేవని చెబుతున్నటువంటి ప్రభుత్వం ఒక విగ్రహం కోసం 1750 కోట్లు ఎలా ఖర్చు పెడుతుందనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇక రెండవది ఈ అంశంపై ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో అంతర్గతంగా అంటే క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి వ్యతిరేకతను బహుశా పట్టించుకోనట్టుంది. ఇది వాస్తవానికి ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో అతిపెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ అంశంపై చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇది కాపు వర్సెస్ కమ్మ మధ్య ఒక డివిజన్ను తీసుకొచ్చే ప్రమాదానికి కారణంగా మారుతోంది. ఎందుకంటే సోషల్ మీడియాను ఒక్కసారిగా తిరిగేస్తే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చుట్టూ ఎన్టీఆర్ విగ్రహానికి ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా కాపులు ముఖ్యంగా జన సైనికులు అధికారికంగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు, విమర్శిస్తున్నారు. ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత విగ్రహాన్ని, ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి నేత విగ్రహాన్ని ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ 1700 కోట్లు ఖర్చు పెట్టి ఎలా నిర్మిస్తారనే ఒక వాదన గట్టిగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. సో ఈ అంశం కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక షాక్గా మారనుంది. తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ మంత్రివర్గం కానీ దీనిపై అంటే గ్రౌండ్ స్థాయిలో ఎలాంటి వ్యతిరేకత వస్తుంది అనేది బహుశా పట్టించుకోవడం లేదేమో కానీ వాస్తవానికి సోషల్ మీడియాలో మాత్రం చాలా అంతర్గతంగా పెద్ద ఎత్తున ఒక విమర్శ మొదలవుతోంది. సో రానున్న కాలంలో ఈ అంశం ఒక మరింత వివాదాస్పద అంశంగా మారే అవకాశం లేకపోలేదు. ఇక మూడవది దళితుల ఆత్మగౌరవానికి సంబంధించింది. దళితులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి నీరుకొండ ఏ ప్రాంతంలో అయితే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించిందో అదే ప్రాంతంలో గతంలో దళితులపై కమ్మ సామాజిక వర్గం దాడులు జరిగాయి. సో అటువంటిది ఆ ప్రాంతంలో తిరిగి అదే ప్రాంతంలో ఎక్కడైతే తమపై దాడులు జరిగాయో ఆ ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారనేది ఒక దళితుల నుంచి ఎదురవుతున్నటువంటి ఒక వ్యతిరేకత. సో ఓవరాల్గా 3-4 కారణాల దృష్ట్యా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు అనేది కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా తెలుగుదేశంకు అతిపెద్ద చిక్కుగా మారుతుంది. ముఖ్యంగా జన సైనికుల నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో బీజేపీ నుంచి కూడా వ్యతిరేక భావన వ్యక్తమవుతుంది. ఎందుకంటే గతంలో
గత ప్రభుత్వ హయాంలో అంటే 2014-19 ముందు ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని, మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని దాదాపు 3 నుంచి 3,500 కోట్ల ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అప్పట్లో అమరావతికి నిధులు ఇవ్వలేదనే కారణంతో అప్పటి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ సాక్షిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి, ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం మాత్రం డబ్బులు విధించలేకపోతున్నారంటూ కామెంట్ చేశారు. ముఖ్యంగా పార్లమెంట్ సాక్షిగా విమర్శించిన పరిస్థితి. సో ఈ వాదన నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం కోసం ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెడతారంటూ బీజేపీ కూడా కొత్త వాదన తీసుకొస్తుంది. ముఖ్యంగా ఓవరాల్గా కూటమి పార్టీలోని మిత్రపక్షాలు అంటే అంతర్గతంగానే కాకుండా కూటమి పార్టీలోని మిత్రపక్షాల నుంచి కూడా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు అంశంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.